హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి మహేందర్ వరల్డ్. నేను మీ స్వాతి. ఈరోజు మన ఛానల్లో ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లని హెల్తీగా గోధుమ పిండితోటి ఎలా చేసుకోవాలో ఈజీగా వీడియోలో చూపించానండి. నేను మంచి టిప్స్ చెప్తూ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించాను ఈ బొబ్బట్లని. అందుకని తప్పకుండా ఈ వీడియో వరకు చూసి మీరు కూడా ఈ ఉగాదికి ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారనుకోండి, మీకు చక్కగా వస్తాయి బొబ్బట్లు. వీటిని ఇప్పుడు హెల్తీగా గోధుమ పిండితోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపప్పు తీసుకోండి. నేను పచ్చి శనగపప్పు తీసుకున్నాను. ఈ శనగపప్పుని 2-3 సార్లు చక్కగా కడిగేసుకొని వాటర్ తోటి ఇలా చక్కగా వాటర్ తోటి 2-3 సార్లు కడిగేసుకున్న తర్వాత ఏ కప్ తోటి మీరు శనగపప్పు తీసుకున్నారో అదే కప్ తోటి 2 కప్పుల వాటర్ పోసేసుకోండి. వాటర్ పోసుకొని ఒక 1 అవర్ నానపెట్టుకోండి. 1 అవర్ నానపెడితే మనకి శనగపప్పు త్వరగా ఉడికిపోతుందండి. ఈ 1 అవర్ నానేలోపు మనము గోధుమ పిండి కూడా కలిపేసుకుందామండి. నేను ఏ కప్ తోటి శనగపప్పు తీసుకున్నాను అదే కప్ తోటి 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని చిటికెడంతా పసుపు వేసాను. పసుపు అనేది కలర్ అండి, ఆప్షనల్ మాత్రమే. తర్వాత చిటికెడంతా సాల్ట్ వేసుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఒకసారి ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి, మొత్తం పట్టే విధంగా పిండికి. మనకి నెయ్యి చక్కగా పట్టాలండి పిండికి. ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా పిండిని నెయ్యి మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకోండి. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత మనం ఏ కప్తో అయితే పిండి తీసుకున్నామో అదే కప్ తోటి ఒక కప్పు వాటర్ పోసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ చక్కగా కలిపేసుకోండి పిండిని. మనం పప్పు నానబెట్టినప్పుడే పిండి కలిపెట్టుకున్నాం అనుకోండి, మనకి చక్కగా స్టఫింగ్ రెడీ అయ్యేలోపు ఈ పిండి సాఫ్ట్గా అవుతుందండి. గోధుమ పిండి అలా సాఫ్ట్గా అయితే మనకి బొబ్బట్లు చక్కగా వస్తాయి. అందుకని పప్పు నానబెట్టగానే పిండి కూడా కలిపేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా కొన్ని వాటర్ పోసుకుంటూ చక్కగా కలిపేసుకోండి పిండిని. మంచిగా ప్రెజర్ ఇచ్చుకుంటూ కలుపుకోండి, అప్పుడే మనకి పిండి త్వరగా సాఫ్ట్గా అవుతుంది. మరీ లూజ్గా కలుపుకోకండి, మరీ గట్టిగా కలుపుకోకండి, మీడియంలో కలుపుకోండి. ఈ విధంగా నేను 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను కదండి. 2 కప్పుల గోధుమ పిండికి అదే కప్పు తోటి వాటర్ తీసుకున్నాను. నాకు కప్పు మొత్తం వాటర్ పట్టలేదండి, 3/4 కప్పు వాటర్ పట్టాయి. చూసారు కదా, నాకు 3/4 కప్పు వాటర్ పట్టేసాయండి. ఇలా చక్కగా పిండిని కొన్ని వాటర్ పోసుకుంటూ ఎక్కువ లూజ్ అవ్వకుండా చక్కగా కలిపేసుకోండి. ఈ విధంగా ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత పైనుంచి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకోండి. ఇలా నెయ్యి వేయడం వల్ల మనకి పిండి డ్రై అయిపోకుండా త్వరగా సాఫ్ట్గా అవుతుందండి. ఇలా చక్కగా 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మొత్తం కలిసే విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి మనకి స్టఫింగ్ రెడీ అయ్యేంత వరకు కూడా పక్కన పెట్టుకోండి. అలా పెట్టుకుంటే మనకి గోధుమ పిండి చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. చూసారు కదా, 1 అవర్ తర్వాత మనకి శనగపిండి చక్కగా నానిపోయిందండి. ఇలా నానిపోయిన శనగపిండిని వాటర్తో సహా కుక్కర్లోకి తీసేసుకోండి. ఇలా కుక్కర్లో తీసుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ వస్తే మనకి శనగపిండి చక్కగా ఉడికిపోతుందండి. రానిచ్చారనుకోండి శనగపిండి మరీ సాఫ్ట్గా ఉడికిపోయి స్టఫింగ్ అంత కరెక్ట్గా రాదు. అందుకని 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత ఈ విధంగా మూత తీసేసి మనకి ఎక్స్ట్రా వాటర్ ఉంటాయి కదా ఈ పప్పులో, ఆ వాటర్ని మొత్తం ఇలా స్ట్రెయిన్ చేసేసుకోండి. ఇలా చక్కగా స్ట్రెయిన్ చేసుకొని వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇలా చక్కగా పిండిని ఒకసారి ఒత్తుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో పప్పు. లైట్గా పలుకుండే విధంగా ఇలా ఉడికిపోయింది కదా. ఇలా ఉడికిపోయిన పప్పుని చక్కగా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నం పెట్టేసుకొని బెల్లం తురుము వేసుకోవాలండి. మనం 1 కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా, అదే కప్ తోటి 1 కప్పు బెల్లం తురుము వేసుకొని ఇలా చక్కగా కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు కూడా స్లో ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లాన్ని మెల్ట్ చేసుకోవాలండి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే మరొక 2 స్పూన్లు బెల్లం తురుము వేసుకొని చక్కగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని బెల్లం మొత్తం చక్కగా కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు కూడా స్లో ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ని ఈ విధంగా స్పూన్ తోటి కలుపుకోండి. చూసారు కదా, మనకి బెల్లం చక్కగా మెల్ట్ అయిపోయింది. ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పప్పు, ఆ పప్పును కూడా వేసి మొత్తం కలిసిపోయే విధంగా చక్కగా కలిపేసుకోండి. చూసారు కదా, మనకి బెల్లం మొత్తం కరిగిపోయిందండి. ఇలా కరిగిపోయిన తర్వాత కూడా ఇలా కలుపుకుంటూనే మనం కొంచెం ఉడికించుకోవాలి స్లో ఫ్లేమ్లో ఉంచుకొని. కలపకపోతే మనకి అడుగంటిపోతుందండి శనగపప్పు త్వరగా. చూసారు కదా, ఇలా చక్కగా కొంచెం దగ్గర పడిపోయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి వేయడం వల్ల మనకి చాలా బాగుంటుంది స్టఫింగ్లో ఫ్లేవరు. చక్కగా 2 స్పూన్ల నెయ్యి వేసేసుకొని 1 స్పూను యాలకుల పొడి వేసుకోండి. ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు వేసుకోండి, ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. ఇలా చక్కగా యాలకుల పొడి వేసుకొని మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకోండి. చూసారు కదా, మనకి స్టఫింగ్ కొంచెం దగ్గర పడింది, ప్లస్ మనకి గిన్నె కంటకుండా ఈ విధంగా వచ్చేసింది కదా. ఇలా వచ్చేంత వరకు స్లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ స్టఫింగ్ మొత్తం మనకి గిన్నెకి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల మనకి త్వరగా చల్లారుతుంది, ప్లస్ సాఫ్ట్గా అవుతుందండి మనకి పిండి.
మన ఇలా సాఫ్ట్గా అవడం వల్ల మనకి స్టఫింగ్ చక్కగా మనకి చేయడానికి ఈజీగా అవుతుంది. ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకొని చల్లారిపోయిన వరకు పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత స్టఫింగ్ మొత్తం ఇలా చక్కగా దగ్గరకు అనుకోండి. ఇలా దగ్గరకు అనుకొని చిన్న చిన్న ఉండలు చేసేసి పెట్టుకోండి. మీకు నచ్చిన సైజులలో ఉండలు చేసేసుకోండి. చూసారు కదా మనకి స్టఫింగ్ ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా సాఫ్ట్గా ఉంటేనే మనకి బొబ్బట్లు చేయడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా చక్కగా కలిపేసుకొని ఉండలు చేసేసుకోండి. ఇలా చక్కగా ఉండలు చేసుకున్న తర్వాత మనం గోధుమ పిండి ముందే కలిపెట్టుకున్నాం కాబట్టి ఎంత సాఫ్ట్గా అయిందో చూసారు కదా. మైదా పిండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంత సాఫ్ట్గా అవుతుందండి. ఇలా చక్కగా ముందే కలిపెట్టుకోవడం వల్ల గోధుమ పిండి ఇలా చక్కగా గోధుమ పిండిని కూడా మరొక 2-3 సార్లు ఇలా చక్కగా ఒత్తేసుకొని చిన్న చిన్న ఉండలు చేసేసుకోండి. స్టఫింగ్ ఎంత సైజులో చేసుకున్నారో గోధుమ పిండి కూడా అంతే సైజులో చేసుకొని ఇలా చక్కగా ఒక గిన్నె షేప్లో చేసేసుకోండి. ఇలా గిన్నె షేప్లో చేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగ్, దాన్ని పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోండి. ఈ విధంగా ఈ విధంగా చక్కగా క్లోజ్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న స్టఫింగ్ని ఎండింగ్ వరకు ఈ విధంగా ఒత్తుకోండి. అలా ఒత్తుకోవడం వల్ల మనకి బొబ్బట్టు మొత్తం స్టఫింగ్ వస్తుందండి. లేదంటే అంచుల అమ్మటి మనకి పిండే ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలంటే మనకి ముందే స్టఫింగ్ని మనకి లోపల మంచిగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఈ విధంగా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని పొడిపిండి వేసుకొని స్లోగా ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఎంత పల్చగా కావాలనుకుంటే అంత పల్చగా బొబ్బట్టుని ఒత్తేసుకోండి. చూసారు కదా ఎంత చక్కగా సాగుతుందో. ఇలా మనం ముందే కలిపెట్టడం వల్లనే మనకి పిండి ఇంత సాఫ్ట్గా అవుతుందండి. అప్పుడప్పుడు కలిపెట్టుకుంటే మనకి గోధుమ పిండి సాఫ్ట్గా అవ్వదు. చూసారు కదా ఎంత పలసగా అయిపోయిందో. ఇలా చక్కగా పలసగా చేసుకొని పెనం లైట్గా వేడైపోయిన తర్వాత ఇలా బొబ్బట్టు వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి మనకి మాడిపోతుంది. అలా మాడిపోకుండా ఉండాలంటే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా ఇలా కాల్చుకోండి. చూసారు కదా మనకి లైట్గా బబుల్స్ వస్తున్నాయి కదా. ఇలా బబుల్స్ లైట్గా వచ్చిన తర్వాత రెండో వైపుకి ఇలా టర్న్ చేసేసుకొని రెండో వైపు కూడా 1 నిమిషం ఉంచుకొని కాల్చుకోండి మీడియం ఫ్లేమ్లో. రెండో వైపు కూడా వేసుకున్న తర్వాత లైట్గా బబుల్స్ వస్తున్నాయి కదా. ఇలా లైట్గా రెండో వైపు కూడా బబుల్స్ వచ్చిన తర్వాత తిప్పేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసేసుకోండి. చక్కగా నెయ్యి వేయడం వల్ల మనకి బాగుంటాయండి బొబ్బట్లు. నేతి బొబ్బట్లు కాబట్టి మనకి కొంచెం నెయ్యి ఎక్కువనే పడుతుంది. ఇలా చక్కగా 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని మరోవైపు టర్న్ చేసుకొని అటువైపు కూడా మరొక స్పూన్ నెయ్యి వేసేసుకొని చక్కగా వేడిగా సర్వ్ చేసుకోండి. అంతే అండి, నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి కదా హెల్దీగా గోధుమ పిండితోటి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్లో ఉంచుకోండి. అలా ఉంచుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.